వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్. నేను మీ తెలంగాణ రాజుబాయిని. నమస్తే నా తెలంగాణ ప్రజలారా. గత వారం రోజులుగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే కోవా బన్. ఎందుకన్నా అంతమంది ఛానళ్ళ మొత్తం కోవా బనే కనిపిస్తుంది. తెలంగాణ రాజుబాయి మీరు కూడా ఇదే వీడియో ఎందుకు చేస్తుర్రంటే చిన్న దీనిలో ఒక క్వెషన్ ఏస్తా మీకు. అందరూ ఆన్సర్ చెప్తుర్రు కదా! నేను మిమ్మల్ని క్వెషన్ ఏస్తున్నా. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. కోవా బన్ ఆయన మేడారంలో పోయిండు. మేడారంలో జరిగింది స్టోరీ. ఆ! నేను లాస్ అయినా అని చెప్తుండు గదా! సో, తన తర్వాత చాలామంది వీడియోసు వాళ్ళ ఊరికి వెళ్ళి, అసలు ఏంది పరిస్థితి అని జెప్పి చాలామంది ఎంక్వైరీ చేసిర్రు. యూట్యూబ్‌లో మొత్తం షార్ట్‌లు యూట్యూబ్‌లో మొత్తం హల్చల్ చేస్తుర్రు గదా! నేనేమడుగుతున్నా అంటే, సరే నేను క్వెషన్ ఏసే ముందు కోవా బన్ గాదు దాని పేరు. వాళ్ళు పెట్టడమే రాంగ్ పేరు పెట్టి తప్పు చేసిర్రు. కోవా బన్ అని పెట్టినందుకు ఇంత మోసమైంది. దాన్ని యాక్చువల్‌గా రవ బన్ అని పెట్టాలె. ఎందుకు చెప్తున్నా అంటే, కోవా బన్ అన్నప్పుడు అది కొవ్వతోని తయారయ్యే ఉండాలి. వీళ్ళేం చేస్తారంటే రూ. 10కి గిట్టుబాటు కాదు ఎవరికైనా గాని. మనం పెట్టే రూ. 10కు వాడు డైరెక్ట్ కోవా తీసుకొచ్చి ఎయలేడు, ఇయ్యలేడు ఎవరైనా గాని. సో, రూ. 10 పెట్టి అమ్ముతుండాయనే. ఆయనకు ఒక రూపాయి లాభం రావాలంటే దీనిలో ఏం లేదు. చక్కరి, పాలు, రవ ఈ 3 మిక్స్ అయితాయి దీనిల. చిన్న మ్యాటర్ ఇది. కోవా బన్ అని చెప్పి పేరు పెట్టుకోవడం తప్పయిపోయింది. రవ్వ బన్ అని పెట్టి పేరు అమ్ముకుంటే ఏ బాధ ఉండకపోవు ఆయనకు. నిజం చెప్తున్నా. దాంట్లో పాలు, చక్కెర, రవ అవి 3 ఉంటాయి. మీకు కావాలంటే కేసరి బాత్ అని ఒకటి దొరుకుతుంది. లేకుంటే హైదరాబాద్‌లో రవ కేసరి అంటారు. కొన్ని రెస్టారెంట్‌ల కేసరి బాత్ అంటారు. సేమ్ అట్లే ఉంటది. కాకపోతే ఇది కొంచెం పల్చగుంటది. రవ. మరి అంత గట్టిగా గాకుండా పల్చగుంటదన్నమాట. దాన్ని ఒక స్పూను ఒక 10 గ్రామ్స్ తీసుకొని పన్ను పైన రుద్ది తినమని ఇస్తాడు. అది పట్టుకొని జిహాద్‌గా ఓరిని అమ్మ నీ రోడ్ కోవా బన్ వ్యాపారి జిహాద్‌కు సంబంధం ఏంది నాకర్థం గాదు. ఎందుకు ఇంత ఘోరంగా నేను మొన్ననే చెప్పిన నేను. మీడియా అనేది నిజం తెలుసుకోవాల ఫస్టు. తెలుసుకున్న తర్వాత ప్రజలకు చూపియాలె. ఏదైనా గాని. మీకు తెలంగాణల ఇన్ని గానం ఉన్నాయి గదా! పరేషాన్లు. ఒక్క కోవా బన్ ఒక్కటే కనిపించిందా? చాలా ఉన్నాయి. మరి సిగరెట్లు, పాన్లు, పరాకులు ఆ! డైరెక్ట్ దాని మీదనే ఉంటది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ నన్ను తాగకండి మోసపోతారని జెప్పి. ఎవడైనా గాని ఒక పాన్ షాప్ దగ్గరికి పోయి కెమెరా పెట్టిండా? అరే! ఎందుకు అమ్ముతున్నావురా బయ్ సిగరెట్లు? ఆ! మా పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని చెప్పి ఎవరైనా అడిగిండా? ఎవడైనా వైన్ షాప్ కెమెరా పట్టుకొని పోయిండా? వైన్స్‌లా పర్మిట్ రూమ్‌లా చెత్త, చెదారం, పాన్లు, సిగరెట్లు ఆడనే ఉంటాయి. ఆ కంపు వాసనలో ఆడనే కూర్చొని తాగుతారు. దీని గురించి ఎవడు పోయి వీడియోలు తీయరు, మాట్లాడరు. ఎందుకంటే వైన్స్ ఓన్ దగ్గర డబ్బులుంటాయి గదా! వాడు ఉల్టా కేసులేస్తాడు కావచ్చని జెప్పి. వీళ్ళెయ్యరుగా పాపం. రూ. 10 బేరం చేసుకుంటోళ్ళు. సరే నిజంగానే వాళ్ళు ఏదో మంత్రం చేస్తుర్రు, తంత్రం చేస్తుర్రు కావచ్చని జెప్పి అనుకున్నాం. మరి ప్రజలకు సోయెక్కడ పోవాలె? వాళ్ళు విషం బెట్టి అమ్ముతుర్రు కావచ్చు. తినేది మనమే గదా! వాడు గడ్డి పెడితే తింటరా? ఏదైనా మన దగ్గరుంటది. అర్థమైందా? ప్రజలు ఫస్ట్ నేర్చుకోవాల్సిందేంది? అవి ఎట్లాగో బ్యాన్ జేయరు వాటిని. మందెవడు బ్యాన్ జేయరు. సిగరెట్‌లెవరు బ్యాన్ జేయరు. అవి రెడీ అయితేనే ఉంటాయి. దాంతోనే గవర్నమెంట్ నడుస్తుంది. నేనెందుకు చెప్తున్నా అంటే అర్థం జేసుకోవాలి. మనం వాడి కోవా బన్ తయారు చేస్తుండు. సరే ఏదో అమ్ముకుంటుండు పోయిండు పాపం. వాళ్ళ పిల్లలు బతకాలే, రూమ్ కిరాయిలు అవన్నీ పట్టుకోనికి ఆయన ఏదో దందా చేస్తుండు అయిపోయింది. సరే నీకేమైనా డౌటొచ్చిందనుకో. డౌటొచ్చినప్పుడు నువ్వేం జేయాలే?
మనం పబ్లిక్ అక్కడికి పోవడం మానేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతది. సో, నేను రవ ఇవన్నీ అమ్ముతున్నా కాబట్టి నాకు బేరం నడుస్తలేదు. నేను దీన్ని బంద్ చేసుకుంటా అనుకుంటాడు. అంతేగాని సడెన్‌గా పోయి వాని మూతిలో మైక్ పెడితే ఎవరికైనా చెమటలొస్తాయి. మీడియా ఫీల్డ్‌లో చేసిన నాకే చెమటలొస్తాయి. నువ్వు సడెన్‌గా వచ్చి మైక్ పెడితే. దానికి చెమటలు కక్కిర్రు. నేను అడిగే క్వెషన్‌లకు దీనిలో ఏమో ఉంది. ఉందంటే మరి నువ్వు నెక్స్ట్ డే పోయి నిరూపించాలా గదా! నువ్వు నెక్స్ట్ డే పోయి వీడియో చేయాలి గదా మళ్ళా. అసలు ఏంది? అది ఎట్లా తయారైతదని జెప్పి. నేనేమంటున్నా అంటే పానీపూరి బండ్ల మీద ఎప్పుడైనా పోయిర్రా? ఎవ్వడు పానీపూరి బండ్లకు ఫోకస్ చేస్తలేడు. పానీపూరి బండ్ల మీద ఒక్కొక్కడు గ్లౌజ్ గూడా ఏసుకోడు మరి. ఇదెవడు అడుగుతారు మరి? దీని గురించి ఎవరైనా అడుగుతుర్రా? మనం అర్థం జేసుకోవాలి. మీడియాలో తినకు అంటే తినకుండా అయిపోతదా? తిను అంటే ఎగబడి తింటరా? మనకు తెలవాలి ఫస్టు. అది మంచిదా? కాదా? తిందామా? వద్దా? అని మనం నిర్ణయించుకోవాలి. రూ. 10 బన్ను. దానిలో ఏముంది? కొంచెం రవ, చక్కెర, పాలు కలిపి కొంచెం రాసిస్తాడు. దాంతోని ప్రాణాలు పోతాయా? అడ్డమైన కల్తీ సారలు, కల్తీ కల్లు తాగినప్పుడు పోని ప్రాణాలు, బన్ను తింటే పోతాయా? ఇదెక్కడ విచిత్రం రా నాయన నాకర్థం గాదు. బిర్యానీ బాగుంది. ఇక్కడ తినండి లైన్ కట్టుకోండి అంటే ఖతం క్యూలు కడతారు మనోళ్ళు ఆ రోజు తెల్లారి పోయి. మనకు తెలవాలే మనకు బిర్యానీ డైజెస్ట్ అయితదా? కాదా? మనకు వర్తిస్తదా? కాదా? తిందామా? వద్దా? అని మనం ఫస్టు మైండ్‌లో చిన్నగా ఆలోచన జేసుకోవాలి. పట్టుకొని ఉరుకుతుర్రు కెమెరాలు పట్టుకొని. తెలంగాణలో 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంకల 6 గ్యారెంటీల మీద ఏమన్నా కొట్లాడుతుర్రా? సోయుందా ఎవరికైనా మరి? రైతులు చచ్చిపోతుర్రు. ఎవడన్నా పోయి వీడియోలు తీస్తుర్రా మరి? ఎరువులు, యాపులు ఇస్తారు. ఏడ రాసుంది మీ రాజ్యాంగం రాసుందా? ఎరువులు, యాపులు ఎయ్యాలని జెప్పి? ఏం తెలుస్తది ఆ రైతుకు? వాళ్ళ కొడుకులొచ్చి హైదరాబాద్‌లో జాబులు చేస్తాడు. ఆయన ఎరువులు, యాపులో పెట్టి కొట్టుకొని కూసుంటాడు. మరి దీని మీద ఎవడు కామెంట్ పెడతలేడు. రైతు చచ్చిపోయినా పర్లేదు. అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా. విద్యార్థి గోసలు, ఒక విద్యార్థి చనిపోయిండు. విద్యార్థి ఆత్మహత్యలు. వీటి మీద పోరాటం చేయండి. 6 గ్యారంటీలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు. ఒకటి హామీ ఇచ్చింది. దీని మీద ఎవరికి అవసరం లేదు. ఆయనేమో దేశ విదేశాలు తిరుక్కుంటా ఉన్న పైసలను సంకనాకిపిత్తుండు. ఎప్పుడొస్తది ఇంక మనకు? సో, దయచేసి ప్రజలారా అర్థం చేసుకొని మారండి. ఒకళ్ళు చెప్తేనే కాదు, మన మైండ్‌లో ఉండాలది. కోవా బన్ తినాలంటే మనం ఒకసారి తిన్న తర్వాత మనకు అర్థమైతది. ఇది బాగుందా? లేదా? అని చెప్పి. పిల్లలకి పెట్టే ముందు కూడా ఆలోచన చేసుకోవాలి. సో, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మారండి.